పారిస్ ఒలింపిక్స్ లో ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి భారీ ప్రకటన చేసింది. వరుసగా 4 ఒలింపిక్స్ లో విఫలమైన దీపిక ఒలింపిక్స్ లో పతకం సాధించే వరకు క్రీడలకు వీడ్కోలు చెప్పరని స్పష్టం చేసింది. 2028లో లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో పోడియంకు చేరుకోవడంలో విజయం సాధిస్తానని పలుమార్లు ప్రపంచ కప్ విజేత అయిన దీపిక అభిప్రాయపడింది. డిసెంబర్ 2022లో తల్లైన తర్వాత దీపిక గేమ్ కి తిరిగొచ్చింది. జాతీయ సెలక్షన్ ట్రయల్స్ లో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత ఏప్రిల్లో జరిగిన షాంఘై ప్రపంచ కప్ లో వ్యక్తిగత స్వర్ణాన్ని గెలుచుకుంది. అయితే పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికను పోటీదారుగా పరిగణించారు. అందుకు తగ్గిన విధంగానే శుభారంభం చేసి క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. కానీ అక్కడ కొరియన్ ఆర్చర్ చేతిలో దీపిక ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అయితే భవిష్యత్తులో ఆటను కొనసాగిస్తానని దీపిక చెప్పింది. ఖచ్చితంగా నేను భవిష్యత్తులో ఆటను కొనసాగిస్తాను. నేను ఒలింపిక్ పతకం గెలవాలి అనుకుంటున్నాను. నేను దానిని సాధించే వరకు క్రీడను విడిచిపెట్టను. నేను కష్టపడి తిరిగి బలంగా వస్తాను. మరింత బలంగా నా ప్రదర్శనను కొనసాగిస్తాను. నేను తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఇంకా ఉన్నాయి. దాని గురించి తెలుసుకుని దానికి అనుగుణంగా నన్ను నేను సిద్ధం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నానని ఆర్చర్ దీపికా కుమారి పేర్కొన్నారు.